పల్లెటూరి పొలాల్లోని బావులు మనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద లేదా మన పూర్వీకులు ఇంకా వెనక్కి మనం బావిల్లోనే ఎక్కువ నీళ్ళు తాగటం కానీ ఆ పొలాల్లోకి నీళ్ళు పెట్టుకోవడం కానీ స్నానాలు చేయటం కానీ ఆడుకోవటం కానీ ఎండాకాలం వస్తుంటే బావిల్లో దూకి స్నానాలు చేయటం కానీ ఎంత హ్యాపీగా ఉండేది అంటే అంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా శ్రేష్టకరంగా మరియు స్వేచ్ఛగా ఎంత నీళ్ళు ఎంత చక్కగా బాగున్నాయి చూడండి. అది ఇతను కూడా బన్నీ మేము పొలంకి వచ్చాము భోజనం చేసి ఇప్పుడే ఇదిగోండి ఇక్కడ భోజనం చేసాం. క్యారేజ్ పెట్టాం, ఇక్కడ సంచి ఉంది కదా, సంచిలో క్యారేజ్ బాక్స్లో పెట్టేసుకున్నాం. ఇది మొత్తం కూడా పొలం. ఈ పొలంలో నీళ్ళు కట్టడానికి వచ్చాం మేము. కరెంట్ పోయిందని చెప్పేసి మేము కాసేపు రిలాక్స్ అవుతూ భోజనం చేద్దామని చేసి భోజనం చేసిన తర్వాత ఇక వాటర్ తీసుకోండి వెళ్ళాడు కుర్రాడు. వస్తున్నట్టు చూడండి ఎంత చక్కగా ప్రశాంతమైన గాలి శబ్దం మీకు వినిపిస్తూ ఉంది అనుకుంటా కదా, ఎంత గాలి బాగా వినిపిస్తుంది చూడండి. పొలం కూడా పనిచేస్తూ ఉన్నారు, మీకు డిస్టెన్స్ చూస్తే కొంచెం పొలం కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు, కలుపు తీస్తూ ఉన్నారు. మన భారతదేశ సంప్రదాయం ఎట్టుంటుందంటే పొలంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని భోజనాలు కలుపుకుంటూ తింటూ అందరూ కూడా అన్ని కూరలు వేసుకొని మిక్స్ చేసి అందరూ బాక్స్లో పెట్టుకుని తింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంతేక ఏ భేదాలు లేకుండా అందరం కూడా కలిసిపోయాము అనే విధంగా ఒకే కుటుంబంలాగా తింటూ ఉంటాం. ఇక్కడ చూడండి బన్నీ కూడా వాటర్ తీసుకొచ్చాడు, వాటర్ తీసుకుని వెళ్తున్నాడు. మేము ఇప్పుడు ఆ సంచి తీసుకుని భోజనం చేయడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నీళ్లు కట్టే ప్లేస్కి వెళ్తాం. వాటర్ కరెంట్ రాంగ్లోనే ఇక్కడ పవర్ రాంగ్లో ఏం చేస్తామంటే వాటర్ పెట్టాం అనుకుంటున్నాం. మా పొలం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నేను ఇంత చదివినప్పుడు కూడా నాకు 3-4 గ్రాడ్యుయేషన్స్ ఉన్నప్పుడు కూడా నాకు పొలంలో పనిచేయటం భలే ఇష్టం. నాకు పొలంలో పనిచేయటం అదంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఆ స్కిల్స్ అని ఏమంటారు ఆ జీన్స్ అనేవి మన ఆ సిమ్టమ్స్ అనేవి పోగొట్టి పని చేయాలి, కష్టపడే తత్వం ఉండాలి. చదివినప్పుడు కూడా మన వృత్తి మనం చేసే ఆ కష్టం మర్చిపోకూడదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకుంటా. ఎందుకంటే మనం కష్టపడితేనే మనం కష్టపడే విషయం గురించి 10 మందికి చెప్పగలుగుతాం, అందరికి కూడా చెప్పగలుగుతాం. అదే నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. కానీ మనకు అన్నం పెడుతున్న ఈ భూమి, ఈ రైతులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదనే నా కాన్సెప్ట్. చూడండి పొలం కూడా ఎంత చక్కగా బాగుందో. ఇంకా అందరూ కూడా చుట్టుపక్కల కూడా పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు. కొంచెం డిస్టెన్స్ చూస్తే అక్కడ పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఈ పొలంలో ఉంటూ. మళ్ళొకసారి మరి ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను మీరు మిస్ అవుతుందని అనుకుంటున్నాను. కొంతమంది యూఎస్ఏలో ఉంటారు, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ జాబ్ చేస్తూ మీ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మీ పిల్లల కోసం మీరు కష్టపడే విధానాన్ని మీరు అక్కడ ఉండి ఎప్పుడు కూడా టెన్షన్తో ఉంటారు. అందుకని ఈ యొక్క భారతదేశంలోనండి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్లో పొలాలన్నింటినీ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నన్ను నేను చూపించుకోవడం కాదు, పొలాలను చూస్తే మీరు సంతోషపడతారు. మనిషిని చూడటం కాదు. నేను పొలాలు చూస్తే అది అక్కడ వేరుశనగ వేశారు, దాంట్లో ఇది మినుము పంట. ఎక్కువ మంది ఈ సంవత్సరం మినుము వేశారు ఇక్కడ నేను ఉండే ఏరియాలో. బావిలు కూడా చక్కగా ఉన్నాయి. చక్కగా ఐఎమ్ హ్యాపీ టు షో యూ ఆల్ దిస్ ఫీల్డ్ టు యూ ఆర్ సో దట్ యూ విల్ బీ దేర్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్, అఫ్ కోర్స్ డూయింగ్ బిజీ విత్ యువర్ వర్క్స్, and at the same time by seeing this video you will be very happy and you feel that you are in Andhra Pradesh lands or Indian lands. మీరు అక్కడ ఉన్నా కానీ వేరే దేశాల నుండి మీ వర్క్స్లో మీరు బిజీగా ఉన్నా కానీ ఈ యొక్క ల్యాండ్స్ చూసి, పచ్చదనమైనటువంటి ఈ ల్యాండ్స్ ఆంధ్ర ఆర్ ఇండియా, ఈ ల్యాండ్స్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ మన ఇండియాలోనే మీరు ఉన్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతారనే ఒక ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు కూడా ఆనందించి మీరు కూడా ఈ యొక్క మట్టి నుండి, ఇండియన్ మట్టి నుంచి మేము కూడా ఉన్నాము, మేము కూడా ఆ మట్టి నుండి ఉద్భవించిన వాళ్ళమే, లేదా ఆ మట్టిలో పనిచేస్తే మేము కూడా పుట్టిన వాళ్ళమే, మా తల్లిదండ్రులకు కష్టాన్ని చూసుకొని మేము కూడా పెరిగిన వాళ్ళమే, మా బిడ్డలకు కూడా ఇది నేర్పించాలి కష్టమైనది అని చెప్పేసి మీరు చూసి ఆనందిస్తారని వీడియో పెడుతున్నాను. సో ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.